మహిళల ఆరోగ్యమే ప్రతి కుటుంబానికి బలమని, మహిళలు ఆరోగ్యవంతంగా ఉండాలని, క్రమం తప్పకుండా పరీక్ష చేసుకుంటూ సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, అలయన్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు అన్నారు. కడప పీహెచ్సీ వద్ద స్వచ్ఛనారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఎంఎల్హెచ్పీ సౌజన్య అధ్యక్షత వహించగా జనసేన మండలాధ్యక్షులు బండారు మురళి, టీడీపీ మండల అధ్యక్షులు దేవు వెంకన్న, రాష్ట్ర జనసేన కార్యదర్శి గంగాధర్, భోగిరెడ్డి కొండబాబు, యాళ్ల వీరవెంకట సత్యనారాయణ, పీహెచ్సీ వైద్యులు డాక్టర్ సయ్యద్ అఫ్రోజ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏసురత్నం, వైద్య సిబ్బంది, మార్కెట్ కమిటీ చైర్మన్ ముద్రగడ రమేష్, అలయన్స్ సౌత్ ఇండియా ట్రెజరర్ వడం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శిబిరానికి విచ్చేసిన వారికి యాళ్ల వీరవెంకట సత్యనారాయణ భోజనం, వసతి మరియు ఏర్పాట్లు సహకరించారు. ఈ శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, ఐసీడీఎస్ సిబ్బంది ఏ విధమైన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, అలాగే అంగన్వాడీ ఇచ్చే ఆహారం అన్ని వివరంగా తెలియచెప్పడం, స్త్రీలు ఏ విధంగా స్వయం పరీక్షలు చేసుకోవాలి వివరంగా చెప్పడం జరిగింది. కార్యక్రమంలో మురళి, గంగాధర్, రమేష్, కోన వెంకటలక్ష్మి, ప్రసాద్ తదితర కూటమి నాయకులు ప్రసంగించడం జరిగింది. ఇంతటి మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న కేంద్ర మరియు రాష్ట్ర కూటమి ప్రభుత్వ అధినేతలు మోదీ, బాబు, పవన్లకు ఈ సందర్భంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేశారు. అధిక సంఖ్యలో ప్రజలు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్స్, ఎంఎల్హెచ్పీలు తదితరులు పాల్గొన్నారు. 15 మంది డాక్టర్స్కి వచ్చినాయి అన్నమాట. వీళ్ళందరూ కూడా నేను సూపర్ అనుకునే డాక్టర్లే, కానీ ఎవరు ఎప్పుడు చేయించుకోరు. సో మీరందరూ కూడా పరీక్ష చేయించుకోండి. అలాగే జెంట్స్ అందరూ కూడా, మీరు పెద్దవాళ్ళందరూ కూడా 40 ఏళ్ళు దాటిన తర్వాత, అలాగే డాక్టర్ చెప్పిన మందులు కరెక్ట్గా టైంకి వేసుకోవడం ఒకటి అలవాటు చేసుకోండి. తెలియకపోతే డాక్టర్ని అడగడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు షుగర్ మాత్రలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఏం చేస్తారు, ఇవాళ షుగర్ తగ్గిందని బాగానే ఉన్నానని ఒకటి ఎక్కువ మింగుతున్నారు, ఒకటేమో తక్కువ మింగుతాం, ఒక్కొక్కరేమో 2 రోజులు మానేసి రోజు వేసుకుని ఇలా రకరకాలుగా ఉన్నారు. అలా కాకుండా డాక్టర్లు ఏది సూచించారో ఆ మందులు వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందాక హాస్పిటల్లో నైట్ సర్వీస్ అందట్లేదు అన్నారు. ఇది ఎమ్మెల్యే వరకు వెళ్లాల్సినంత అవసరం కూడా ఉండదు. ఇక్కడ ఎవరైతే నైట్ డ్యూటీ చేస్తున్నారమ్మో చాలామంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. ఎవరు స్టాఫ్ నర్సులో నాకు తెలియదు, కానీ డ్యూటీలో ఉన్న ఏ నర్స్ అయినా ఖచ్చితంగా స్పందిస్తే డాక్టర్ ఆన్ కాల్ చేస్తారు. ఆ నర్స్ ఏమో ఫస్ట్ ఎయిడ్ చెప్పాల్సిన అవసరం నర్సుకు ఉంది. వాళ్ళు చెప్తే వాళ్ళు డాక్టర్ ఆన్ కాల్లో డాక్టర్ కూడా స్పందించకపోతే అప్పుడు ఇబ్బంది, కానీ ఈ లోపల మీరు మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా స్టాఫ్ నర్సులు అందరూ కూడా మీరు ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాను. అంటే ఎందుకంటే ఒకరికి చెడ్డపరిస్తే మనం 10 మందికి చెడ్డపరుస్తుంది. ఆ విధంగా మనం బిహేవ్ చేయకుండా వెళ్ళాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అలాగే త్వరలో అన్నదాతలు కూడా అందరినీ కలుగుతాం. పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నదాతల సమస్యలు ఏమైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.